హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోమ్ మేడ్ న్యాచురల్ గ్లోయింగ్ సోప్ని చేయాలని అనుకున్నాను. అబ్బా, ఇంగ్లీష్ ఎక్కువైపోయింది కదా, నాకు కూడా అదే అనిపించింది. తెలుగులో మాట్లాడుకుందాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలాగే మనం పాతకాలంలో ఏవైతే టిప్స్ పాటిస్తారో అవే రెమెడీస్తో మనము ఇలాగ హోమ్ మేడ్ సోప్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న కప్పు తీసుకోండి. ఆ కప్పులోకి ఒక 1 స్పూన్ లేదంటే ఒక 2 స్పూన్స్ బేసన్ అంటే శనగపిండిని, ఫ్రెష్ శనగపిండిని 2 స్పూన్స్ తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా పసుపు, గోపురం పసుపు అంటారు కదా, అదే అండి ఇది. ఆ గోపురం పసుపుని ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్. ఈ క్యాప్సూల్స్ హెయిర్కి కానీ ఫేస్కి కానీ దేనికన్నా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఒకటి లేకపోతే 2 క్యాప్సూల్స్ వేసుకోండి. ఇది కూడా న్యాచురల్గానే ఉంటుంది, దీంట్లో ఏమీ ఉండదు. నేను ఇప్పటి వరకు వాడిండేవి 3 కూడా శనగపిండి కావచ్చు, పసుపు కావచ్చు, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావచ్చు, వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాంటివి మాత్రమే నేను యూస్ చేస్తున్నాను. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత రోజ్ వాటర్ అండి. ఈ రోజ్ వాటర్ నేను నా దగ్గర రెడీ చేసుకునేది అయిపోయింది కాబట్టి నేను బయటది వాడుతున్నాను. లేదంటే ఇంట్లో రెడీ చేసిండే రోజ్ వాటర్ అయితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇది గులాబరీది యూస్ చేస్తున్నాను. ఇది కూడా బాగుంటుంది ప్రోడక్ట్. వాటర్ లేకుండా ఓన్లీ రోజ్ వాటర్తోనే మొత్తం ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు లేక మిక్స్ చేసుకోవాలి. సీరియస్లీ ఈ మధ్య ఏదన్నా వాడాలన్నా ఫేస్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఎటువంటి కెమికల్స్ కలిపారని చాలా భయం అనిపిస్తుంది. ఇది సోప్ బేస్ అండి. నేను ఆన్లైన్లో బుక్ చేశాను. నేను లాస్ట్ షార్ట్లో పెట్టాను, మీరు చూడండి ఒకసారి. ఇది 500 grams అని నేను ఆఫర్లో ఉంటే బుక్ చేసుకున్నాను. ఈ సోప్ బేస్ నేను మొత్తం ఏం వాడడం లేదు, జస్ట్ ఒక 60 to 80 grams 100 grams లోపలే తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను ఒక 2 సోప్స్ చేసుకోవాలనుకున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేయించుకోవచ్చు కదా అని నా ఉద్దేశము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా ఒక చిన్న బౌల్లో వేసేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తాను నేను. లైక్ కూడా చేయండి అబ్బా. ఇప్పుడు ఇది డబుల్ బాయిల్డ్ మెథడ్లో మనము ఈ సోప్ బేస్ని మొత్తము కరిగించుకుందాము. డైరెక్ట్గా కూడా కరిగించుకోవచ్చు అనుకుంటా, కానీ నేనైతే ఇప్పుడు ఎప్పుడు అలా ట్రై చేయలేదు. ఇలా మొత్తం కరిగిన తర్వాత దీంట్లో మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది మిశ్రమం అంతా దీంట్లో వేసేసుకొని బాగా క్లీన్గా మిక్స్ చేసుకోండి. ఇది కలర్ చేంజ్ అయింది కదా, ఏం భయపడొద్దు, అది మామూలే. మనం వేసుకునేవన్నీ న్యాచురల్ కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. ఇదంతా జస్ట్ ఒక 2-3 minutes అంతే చాలు. మిక్స్ చేసేసుకొని మనము ఇది సిలికాన్ బౌల్ ఉంది కదండి, ఈ బౌల్ కూడా నేను ఆన్లైన్లో బుక్ చేస్తున్నాను. దీంట్లోకి వేసేసుకోండి. నేను ఇది ఒకటే అవుతుంది అనుకుంటాను, ఒక దాంట్లోకి వేస్తే సరిపోతుందో లేదో అని నేను 2 దాంట్లలోకి వేసాను. ఇప్పుడు అది 1 నుంచి 2 గంటలు లేకపోతే 3 గంటలు అంతే చాలు, బాగా డ్రై అయిపోతుంది. నేను ఒక 2 hours తర్వాత తీస్తున్నాను. చూడండి అంత బాగానే డ్రై అయింది. కొంచెం లైట్గా ఉంది తడిగా, బట్ ఇట్స్ ఓకే. ఒక 1 hourలో అదంతా బాగా ఎండిపోతుంది. ఇది 100% న్యాచురల్ సోప్ అండి. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను వాడుతున్నాను, రిజల్ట్ చూసిన తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను.